ప్రభు నందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి ప్రతి మాటని బైబిల్ గ్రంథాలను పెంపొందించున్నా కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు అయినటువంటి పరమ తండ్రికి స్తుతులు స్తోత్రం తెలియచేసుకుంటూ, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీ అందరికీ నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం దైవ జ్ఞానాన్ని బోధిస్తూ దేవుని యొక్క భయభక్తులు పెరిగే విధంగా ఏ విధమైనటువంటి మార్గంలో ఉండాలి, ఇటువంటి ప్రేమతత్వంలో ఉండాలని చెప్పి ప్రేమతత్వాన్ని అలాగే భయభక్తులు బోధించేటటువంటి గ్రంథాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రియమైన దేవుని వాళ్ళరా, దైవజనం అవనివ్వండి, బోధకులు అవనివ్వండి, ఏ విధమైనటువంటి బోధల్లో వెళ్తున్నారంటే, అప్పుడు మత్తయి సువార్తలో యేసుప్రభు గారిని చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 24:23, మత్తయి సువార్త 24:23 చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడు. చూసారా, అప్పుడులోనే ఉన్నారు. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు అని చెప్పినా నమ్మొద్దని చెప్తున్నారు. అంటే అట్లా చెప్పేటటువంటి వారు బోధకులు, దైవజనులు, ప్రియమైన దేవుని వల్ల అప్పట్లో కూడా ఉన్నారన్నమాట. అంటే వీరి దగ్గర నుంచి ఏ విధంగా మనం తప్పుకోవాలి. అలాగే మత్తయి 24:24 అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకే గొప్ప సూచక్రియలను, మహాకార్యములను కనపరిచెదరు. చూసారా, యేసు ప్రభుని సృష్టించేస్తారు, యేసుక్రీస్తుని సృష్టించేస్తారు. చూస్తున్నారు కదా, ఇదిగో క్రీస్తు వేషం వేసుకొని వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పేసేటటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి కాలంలో ఉంటున్నారు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకనే అబద్ధపు క్రీస్తుని సృష్టించేస్తారు. అబద్ధపు ప్రవక్తలు అంటే బైబిల్లో ఉన్నది చెప్పరు, కల్పనా కథలు లేనిపోయినవని చెబుతూ, కథలు చెబుతూ, ఎందుకంటే దానికే వినేవారు కూడా చెవులు చాటలు చేసుకుని వింటారు. అంటే కల్పనా కథలకే చెవులిస్తున్నారు, కానీ బైబిల్లో ఉన్నటువంటి దానికి ప్రేమ దేవుని వలన బైబిల్లో ఉన్న బోధకి, మీరు విన్న బోధకి చెవులు ఇవ్వటం లేదు. అందుకనే ప్రవక్తులు సాధ్యమైతే ఏర్పరిచిన వారు సైతము మోసపురుచుడు గొప్ప సూచక్రియలు చేస్తారు. మరి సూచక్రియలు ఇట్లా సూచక్రియలు ప్రేమ దేవుని వలన చూసారు కదా. స్టేజ్ ఎక్కాడంటే ఇంకా డ్యాన్స్లో మరి మనకి ఏ విధంగా ఉంటుందో తెలియట్లేదు. ఇద్దరు వ్యక్తిని తోసేస్తుంటారు, పడిపోతుంటారు, కుట్టేసుకుంటుంటారు, నేలపైన కుట్టేసుకుంటుంటారు. చూసారా, ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు. ఆ సూచక్రియలు మనకి అంతు పట్టవు, కళ్ళకి కనువిందు కనిపిస్తుంటాయన్నమాట. అటువంటి సూచక్రియలు చేస్తారు ప్రియమైన దేవుని వల్ల. యేసు ప్రభు గారు చెప్తున్నారు, చూస్తారు కదా, లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియకుమారుడు యేసు ప్రభు గారు చెప్తున్నమాట. మత్తయి సువార్త 24:25 ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో యేసుక్రీస్తు ఉన్నానని చెప్పినా సరే మీతో చెప్పినాను, మీరు నమ్మకడి, వెళ్ళకడి. ఎందుకంటే చెప్పలేం ప్రియమైన దేవుని వల్లరా, ప్రియ సహోదరులారా, ప్రియులారా, అరణ్యంలో తీసుకెళ్ళిపోయి గొంతు కోసేసి నిద్ర ఉన్న బంగారం నగలు దోసుకెళ్ళిపోయేటటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు, దైవజనులు కూడా ఉన్నారు, మోసపు ప్రవక్తలు ఉన్నారు. ఎందుకనే అరణ్యంలో ఉన్నారని చెప్పిన మీరు వెళ్ళొద్దు, నమ్మకుడి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినాను, నమ్మకుడి. చూసారా, ఒక లోపల గదిలో ఉన్నాడు, వెళ్ళి చూడమ్మని చెప్పేసి చూసుకొని వెళ్ళి ప్రియమైన దేవుని వాళ్ళరా, యమునపు స్త్రీలను పాడు చేసేటటువంటి దైవ సేవకులు, దైవజనులు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నారు. కనుకనే లోపల గదిలో ఉండాలని చెప్పినా సరే నమ్మొద్దు అంటున్నారు. చూసారా ప్రియమైన ఎంతటి జాగ్రత్త, ఎంతటి ముందుగా మనకి హెచ్చరించారు. చూసారా ప్రియమైన దేవులారా,
ఎంత హెచ్చరిక చేస్తున్నారు? జరుగుతున్నాయి కదా, ప్రస్తుత కాలం జరగటం లేదా? జరుగుతున్నాయి కదా ప్రేమ దేవుని వల్ల. 7 వారాల ప్రార్థన, 20 వారాల ప్రార్థన, నెల రోజుల ప్రార్థన, సంవత్సరాల పాటు ప్రార్థన చేస్తేనే నీ యొక్క ఇంట్లో శుభం జరుగుతుంది, లేదంటే అశుభం ఉంటా అని చెప్పేసేటువంటి కార్యాలు చేస్తూ ప్రేమ దేవుని వల్ల ఎంతో మోసపుచ్చుతున్నటువంటి దైవజనుల దగ్గర, ప్రవక్తల దగ్గర, దొంగ ప్రవక్తల దగ్గర, అబద్ధపు ప్రవక్తల దగ్గర, అబద్ధపు క్రీస్తుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే క్రీస్తు వేషం వేసేసుకుంటాడు, నేనే క్రీస్తుని చెప్తాడు, క్రీస్తు నాలో ఉన్నాడని చెప్తాడు, నేను క్రీస్తుని చూశానని చెప్తాడు. అంటే ఇటువంటి వాటికి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ దేవుని. ఎందుకంటే దినములు చెడ్డవు కనుక అజ్ఞానములు కాకుండా జ్ఞానం వలె ప్రవర్తించుతూ మీ యొక్క జీవితాన్ని దేవుని వైపున మళ్లించుకోవాలి. చూశారు కదా ఎంతటి ఘోరమైనటువంటి జరుగుతుండగా ప్రేమ దేవుని ఇటువంటి ప్రవక్తలు, ఇటువంటి బోధకులు ఏ విధమైనటువంటి మాటని హెచ్చరిస్తున్నారు చూసారా? మత్తయి సువార్త 24-27 అధ్యాయం చూసినట్టయితే 27వ వచనం, మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగో కనబడనో అలాగుననే మనుషుని రాకడ ఉండును. సరే, మరలా రెండవ రాకడ యేసు ప్రభు గారు ఎలా ఉంటుందండి? మెరుపు ఎలా వస్తుంది? జిగేలు అంటుంది, మళ్ళీ మళ్ళీ కనిపిస్తుందా? తూర్పున వస్తుంది, పడమరకి వెళ్ళిపోతుంది. అంటే ఆ క్షణం అనమాట. అంటే ఒక్క క్షణం మెరుపు ఎలా వస్తుందనేది ఎవరు చెప్పలేరు, ఎంతవరకు ఉంటుందని చెప్పలేరు. చూస్తున్నారు కదా, మెరుపులు మెస్తున్న ఉరుములు ఉరుస్తుంటాయి కదా. చెప్పగలుగుతున్నారు ఎవరైనా? చూడగలుగుతున్నారు ఎవరైనా? ఆ విధంగా ఉంటుంది. అంటే ఒక్క క్షణంలోనే వచ్చేసి ఇమ్మీడియట్గా ఎవరైతే క్రీస్తు బోధలో, యేసుక్రీస్తు గారి బోధలో ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళ. మిగతా వారందరినీ నరకాన్ని తోసేయడం జరుగుతుంది. అందుకనే ఆ మెరుపు తూర్పును పుట్టి పడమరకు ఎలా కనబడుతుందో అలాగే మనుష్య కుమారుని రాకడ కూడా ఆ విధంగా ఉంటుంది. యేసుప్రభు రాకడ ఆ విధంగానే ఉంటుంది. అందుకని దాన్ని గ్రహించుకోవాలి. ఏ క్షణంలోనే మనం చెప్పలేము, ఇప్పుడన్నీ చెప్పలేము. ఈరోజు ఇప్పుడు రాత్రి రేపా అవి ఏ విధంగా ఆయన మన తెలియపరిచేది కనుకనే దాన్ని కనిపెట్టుకుని ఉండడానికి చాలా జాగ్రత్తగా, ప్రేమతత్వంగా నిన్ను నేను పురుగును ప్రేమించమని చెప్పినటువంటి ఆయన యొక్క మాట చొప్పున. ఎందుకంటే ప్రేమ దేవుని వల్ల మనుషులకి దేవునికి మధ్యగా వార్తగా ఉన్నటువంటి క్రీస్తు చేసిన నరుడే మనకు ఉన్నాడు. ఆయన ద్వారా వెళ్ళాలి కనుకనే, ఆయన ద్వారా వెళ్ళటం జరుగుతుంది కనుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండి ఇటువంటి యొక్క అబద్ధ బోధకులు, అబద్ధపు దేవజనులు, అబద్ధపు సూచక్రియలు చేసేటటువంటి వారి దగ్గర నుంచి మనం బయలుపడి ఏ విధంగా రాసి ఉన్నది ప్రేమ దేవుని వల్ల, బైబిల్ గ్రంథంలో ఏ విధంగా రాసి ఉన్నదని చూసుకొని బైబిల్ గ్రంథంలో ఉన్న బోధనే మనం చివరి వరకు నెరవేర్చే వారిగా ఉండాలి ప్రేమ దేవుని వల్ల. మత్తయి సువార్త 7:27 ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని నాతో చెప్పుదురు. చూసారా, యేసుప్రభు గారితో చెప్తారంట. నీ నామమున ప్రభువా నీ నామమున అనేక ప్రవచింపలేదా? యేసుప్రభు గారు ఎవరి నామాన్ని ప్రవచిస్తున్నారండి? ఎవరి నామాన్ని ప్రార్థన చేస్తున్నారండి? ఆయన తండ్రి నామాన్ని, దేవాది దేవుని నామాన్ని, పరమ తండ్రి నామాన్ని ఆయన పంపించే ఆ నామాన్ని ఆయన ప్రార్థన చేస్తుంటే ఈయన వచ్చి ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారండి? ప్రభు నీ నామం ప్రవచింపలేదా? నీ నామం దేవుని వెళ్ళగొట్టలేదా? నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా? తండ్రి పని చేయండి చెప్పుంటే వీళ్ళు ఎవరు పని చేస్తున్నారండి? యేసుప్రభు నామాన్ని ప్రార్థిస్తున్నట్టు, యేసుప్రభు నామాన్ని దేవులు వెళ్ళగొడుతున్నారంట, యేసుప్రభు నామాన్ని అనేక అద్భుతాలు చేస్తున్నారంట. ఆయన వచ్చి తండ్రి, పరమ తండ్రి, దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయినటువంటి ఆయన దేవాది దేవునికి ఆయన పంపించిన తండ్రికి ఆయన ప్రార్థన చేస్తుంటే వీళ్ళు వచ్చి ఇటువంటి ఈ బ్యాచ్ అనమాట. చూసారు కదా, ఆ కాలం మంది ఎవడైనా క్రీస్తు ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న చెప్పినట్టు బ్యాచే, అదే బ్యాచ్ ఈ బ్యాచ్. ఇప్పుడు మీద ఏమేమి చేస్తున్నారండి వాళ్ళు? అద్భుతాలు చేస్తున్నారట. ఇక్కడ ఏం చేస్తున్నారండి? సూచక్రియలు, మహాకార్యములు చేస్తున్నారు. అదే బ్యాచ్ అనమాట వీళ్ళు, సేమ్ బ్యాచ్. ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారని చెప్తున్నారు యేసుప్రభు గారి దగ్గర, అదే బ్యాచ్. ఇప్పుడు ఏమంటున్నారండి ఆయన? ఏమని చెప్తున్నాడండి ఆయన? అప్పుడు యేసుప్రభు చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధను పొండని వారితో చెప్పుదును. ప్రియమైన దేవుని వాళ్ళరా,
ఇట్టి విధమైన బోధ, ఈ విధమైన బోధ బైబిల్లో చెప్పగలుగుతున్నారు కనుకనే అవతల వ్యక్తి ఎదుటి వ్యక్తికి అంజులైన వారికి చాలా నీరసంగా అయిపోతే నీరసత దేవుని యొక్క నామానికి చెడ్డ పేరు తెచ్చేవారుగా ప్రవర్తిస్తున్న కనుక ప్రతి ఒక్కరూ ఇదిగో ఫలానా రోజు యోగాంతం వస్తుంది, ఫలానా రోజు అంతం అయిపోతుందని చెప్పేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వలన ఆమోసు 9వ అధ్యాయం 6వ వచనం, ఆమోసు 9వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును, వన్ అండ్ ఓన్లీ పర్సన్ గాడ్, దేవుడే. ప్రియమైన దేవునిలరా, ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకునివాడును, ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేయువాడును దేవుడే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవశింపజేయవాడును దేవుడే. ఆయన పేరే దేవుడే. దేవుడే, గాడ్. నో మోర్ అదర్ నేమ్, గాడ్, ఓన్లీ గాడ్. ప్రేమ దేవుని వాళ్ళు మొదటి నిబంధన అనేది ఉండొచ్చు, కానీ వాకి దేవుడే. చూశారు కదా, ఆకాశం తన కొరకే మేడగదులు కట్టుకున్నవాడు ఆయనే. ఆకాశం నుంచి భూమికి పునాదులు వేసేవాడు ఆయన. అంటే ప్రేమ దేవుని వల్లరా భూమి ఆకాశానికి మధ్యవర్తిగా పెట్టారేమో. చూశారు కదా, పునాదులు వేశారు. అందుకనే ప్రేమ దేవుని వల్లరా ఆకాశంలో నువ్వు ఏ యొక్క ప్రయోగం చేసిన అది భూమికి ఎఫెక్ట్ కొడుతుంది, భూమికే దాని యొక్క ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని ప్రియమ దేవుని వల్లరా శాస్త్రజ్ఞులారా, మేధావులారా, సైంటిస్టులారా, ఏ విధమైన ప్రయోగం ఆకాశం చేసిన అది భూమికే వస్తుంది. కనుకనే చూస్తారు కదా, ఉపధ్య 1వ అధ్యాయం 4వ వచనం అండి. ఉపధ్య 1వ వచనం 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని, నక్షత్రములలో నీవు దాగినను దానిని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేయుదును. చూసిన పడవేతును. ఇదే దేవుని మాట, దేవుని వాక్కు. చూసారా, పక్షిరాజు అంత గూడు ఎంత ఉంటుందండి? పక్షి గూడు ఎంత కడుతుందండి? ఎంత ఉంటుంది గూడు తెలుసు కదా. అంటే ఆ గూడంత ఎత్తును చూసారా, నివాసము చేసుకొని, అంటే అంత నివాసం కూడా నువ్వు ఏర్పరచుకున్నా, నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే దేవుని వాక్కు, దేవుని మాట. ఎవరుంటారండి ఆకాశంలో? ఎవరున్నారు ఆకాశంలో? మన ఆల్మైటీ గాడ్ ఓన్లీ, దేవుడు ఓన్లీ, పరమ తండ్రి ఓన్లీ, మహాదేవుడు ఓన్లీ, ఆయన ఒకలే ఉంటారు. కనుకనే పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని, ఆ గూడంత ఎత్తు నివాసం చేసుకుని ఉన్నప్పుడు కూడా నేను తోసేస్తాను అంటున్నారు. కనుక కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఎంతటి మాత్రమైన మాటలు బైబిల్ గ్రంథాల్లో రాసి ఉంటుండగా మేము అద్భుతాలు చేస్తున్నాం, సూచక్రియలు చేస్తున్నాం, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, దేవతలు వెళ్ళగొడుతున్నాం అనేటటువంటి బోధల్ని బయటకు వచ్చి ఇటువంటి మొత్తం మాటలు, పవిత్రమైన మాటలు బైబిల్లో రాశాను. ఎందుకంటే సకల శాస్త్రాన్ని అధిగమించింది బైబిల్ కనుకనే మిగతా వారందరికీ ఏ ఒక్కరికి మనం ఇదవ్వకుండా, అందుకనే మనం బైబిల్ని చెప్పేటప్పుడు ప్రేమ దేవుని వల్ల, ఎందుకంటే ప్రతి శాస్త్రం నువ్వు చేస్తున్న ప్రయోగం అది ప్రకృతి నుంచి వచ్చిందంటే, ప్రకృతి సృష్టింపబడిన తర్వాత నువ్వు చేస్తున్నా కనుకనే దాన్ని నీవు చేయటానికి ఎంత మేరకు చేయగలవు అంతవరకు చేయాలి చెప్పేసి చెప్పడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అందుకని ప్రేమ దేవుని వల్ల ఎంతటి మాటలు, ఎంతటి అద్భుతమైన మాటల్ని బైబిల్ రాయని కనుకనే ప్రేమ దేవుని వల్ల. కాబట్టి విజ్ఞానవంతులారా, శాస్త్రజ్ఞులారా, సైన్సిస్టులారా, మేధావులారా, మీడియా ప్రతినిధులారా, ఏ మీడియా అనేవాడి సరే ప్రియమైన దేవుడు, ఏ మీడియా అయినప్పుడు కూడా, అది టీవీనైనా, హెచ్ఎం టీవీవా, ఎనీ మీడియా ఛానల్స్ తప్పుడు ప్రకటనలు చేయకండి. ప్రియమైన దేవుని వల్ల 2029 ఏప్రిల్ 13 యుగాంతం వస్తుందని చెప్పేసి ఇటువంటి మాటల్ని చెప్పడానికి మీకు ఆస్కారం లేదు. అందుకని చూస్తున్నారు కదా ప్రియమైన దేవుని వల్ల మంచిగా ఉపయోగించండి. శాస్త్రజ్ఞులారా, సైంటిస్టులారా చూస్తున్నారు కదా, ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తూ, తప్పుడు వార్తలు ప్రకటిస్తూ, తప్పుడు మార్గాల్లో వెళ్ళేటటువంటి ఛానల్స్, మీడియా ప్రతినిధులకు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాను. అలాగే ప్రేమ దేవుని శాస్త్రజ్ఞులు, విద్యావంతులకి, సైంటిస్టులకి, మేధావులకు కూడా హెచ్చరిక ఏంటంటే, యుగాంతం అనేది నీ చేతుల్లో లేదు, యుగాంతం అనేది నువ్వు సృష్టించలేదు,
ఈ సృష్టి నువ్వు సృష్టించలేదు. ప్రియమైన దేవుని శాస్త్రం సృష్టించలేదు, సైంటిస్ట్ మేధావులు సృష్టించలేదు, మీడియా ప్రజలను సృష్టించలేదు, మీడియా ఛానల్ సృష్టించలేదు. కనుకనే యుగాంతం అనే మాటకి మనం చెప్పడానికి అవకాశం లేదు. కనుకనే ఇటువంటి ప్రకటనలు చేస్తూ ప్రజల్ని, సర్వమానవాళిని ఆందోళన గురి చేసేటటువంటి ప్రకటనలు మానుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి ఒక్క మాటని కూడా బైబిల్ గ్రంథంలో లిఖితములై ఉన్న కనుకనే వాటి యందు దృష్టి ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి తప్పుడు యొక్క ప్రకటనలు చేయకూడదని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనాలండి. పాట పాడుకుందామండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, పాట పాడుకుందాం. విడువని బంధమా, మరువని స్నేహమా, మమతను రాగాలే నీ మకరందమా, చెదరని నీ చిరునవ్వే, చెరిగిపోని జ్ఞాపకాలే, కృపా కనికరములే నీ సౌందర్యమా. విడువని బంధమా, మరువని స్నేహమా, మమతాను రాగాలే నీ మకరందమా, చెదరని నీ చిరునవ్వే, చెరిగిపోని జ్ఞాపకాలే, కృపా కనికరములే నీ సౌందర్యమా. మమతలు పంచిన నాయసన్నా, మేలు చేయుటలో లోకరక్షక, పాపిని కాపాడే కరుణామయుడా, ప్రేమను కురిపించే ప్రేమామయుడా. విడువని బంధమా, మరువని స్నేహమా, మమతాను రాగాలే నీ మకరందమా, చెదరని నీ చిరునవ్వే, తిరిగిపోని జ్ఞాపకాలే, కృపా కనికరములే నీ సౌందర్యమా. నాలో నా నీవని, నీతోనే పయనమని, నీవు లేకపోతే నేను లేనని, నీవే నా ప్రాణమని, నీతోనే పయనం మరణమని, నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్థమని. నాలో నా నీవని, నీతో నా పయనమని, నీవు లేకపోతే నేను లేనని, నీవే నా ప్రాణమని, నీతోనే మరణమని, నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్థమని. వాగ్దానము చేసిన వారు నన్ను విడిచి వెళ్ళినారు, నిబంధన చేసినాతో నన్ను మరచి వెళ్ళినారు, నన్ను ఎన్నడు విడువని మరువని బంధం నీవయ్యా. నా తోడై నిలచి నడచిన స్నేహము నీవయ్యా. విడువని బంధము నీవేనయ్యా, మరువని స్నేహము నీవేనయ్యా. చెదరని నువ్వే నీవేనయ్యా, చెదరని జ్ఞాపకం నీవే యేసన్నా. విడువని బంధమా, మరువని స్నేహమా, మమతాను రాగాలే నీ మకరందమా, చెదరని నీ చిరునవ్వే, చెరిగిపోని జ్ఞాపకాలే, కృపా కనికరములే నీ సౌందర్యమా. కన్నీటి లోయలో కలత చెందిన ప్రాణం, కరుణించువారు లేక కృంగిపోయెనే.
కష్టాల కౌగిలిలో కలవరిపడిన హృదయం ఓదార్చువారు కోసం ఎదురు చూచెనే. కన్నీటిలోయలో కలత చెందిన ప్రాణం కరుణించువారు లేక కృంగిపోయినే. కష్టాల కౌగిలిలో కలవరపడిన హృదయం ఓదార్చువారు కోసం ఎదురు చూచెనే. నా దుఃఖ దినములలో దిక్కెవ్వరు రానే రాక నా ఒంటరి బ్రతుకులోన తోడెవ్వరు లేనే లేక పగిలిన నా గుండెకు నీవు ఔషధమైనావు. నలిగిన నా మనసుకు నీవు నెమ్మది అయినావు. కలతలు బాపిన నా యేసన్నా కన్నీరు తుడచిన నా మెస్సయ్యా కరుణతో నింపిన కరుణామయుడా ప్రేమను చూపిన ప్రేమామయుడా విడువని బంధమా మరువని స్నేహమా మమతాను రాగాలే నీ మకరందమా చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే కృపా కనికరములే నీ సౌందర్యమా మమతలు పంచిన నా యేసన్నా మేలు చేయుటలో లోకరక్షకా పాపిని కాపాడి కరుణామయుడా ప్రేమను కురిపించు ప్రేమామయుడా విడువని బంధమా మరువని స్నేహమా మమతాను రాగాలే నీ మకరందమా చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే కృపా కనికరములే నీ సౌందర్యమా. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమును చెప్పినటువంటి ఈ వాక్య సారాంశం అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి అందజేయమని చెప్పి కోరుకుంటూ మీ ఈశ్వరరావు. అందరికీ వందనములండి.